తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ అంశంపై తొలిసారి స్పందించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఫోన్ ట్యాపింగ్ పై 2-3 రోజుల్లో పూర్తి వివరాలతో స్పందిస్తానని చెప్పారు. 10 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నారని ఖచ్చితంగా క్లారిటీ ఇస్తానని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో నిజానిజాలు బయట పెడతారని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో అడిగి తెలుసుకుందాం. రవితేజ. సిరిసిల్లలో మీడియా సమావేశం ముగిసిన తర్వాత కేసీఆర్ చిట్ చాట్ సమయంలో ఈ అంశాలు తెరపైకి వచ్చినట్టుగా తెలుస్తోంది. కొద్దిసేపే మాట్లాడి 2 ముక్కల్లో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి అంశం పైన స్పందిస్తూ కేటీఆర్ తనకున్నటువంటి అభిప్రాయాన్ని కూడా మీడియా మిత్రులతో పంచుకున్నట్టుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ పై త్వరలో స్పందిస్తాను, 2-3 రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ ఇస్తాను. 10 ఏళ్ల పాటు సీఎం గా పనిచేశాను. 10 ఏళ్లలో ఏం జరిగింది, ఆ నిజాలన్నీ కూడా బయట పెట్టాల్సి ఉంటుంది. అదన్నీ కూడా తొందరలో బయట పెడతానంటూ కూడా ఇప్పటికీ 25 రోజులు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కేసు నమోదైన తర్వాత మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాజీగా ఉన్నటువంటి కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ పైన స్పందించడం. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగింది. ఒకే వర్గానికి చెందినటువంటి అధికారులంతా కూడా ఏకమయ్యి సీఎం ఆఫీస్ మొదలుకొని డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అందరూ అధికారులు కూడా ఒకే వర్గానికి చెందినటువంటి వారు ఏకమై ఏం చేయాల్సి ఉంటుందో ఆ 10 ఏళ్లలో పూర్తి స్థాయిలో వారు ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి ఖజానా నింపడము, వీరు సొంతంగా లాభపడము, అక్రమంగా ఆస్తులు సంపాదించడము, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో కొందరి పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది తీవ్ర ప్రకంపనలు క్రియేట్ అవుతున్నాయి, అనేక సంచలనాలకు దారితీస్తా ఉన్నాయి. ఈ కేసు అనేక మలుపులు తిరుగుతా ఉంది. ఉన్నత హోదాలో ఉన్నటువంటి పోలీసు అధికారుల యొక్క పనితీరు కూడా బయటకు వస్తా ఉన్నాయి. వారికి నోటీసులు జారీ చేసి పిలిపించి వారి వివరణ కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటున్నటువంటి క్రమంలో కీలకమైనటువంటి వ్యక్తి ప్రభాకర్ రావు విచారణ ఇప్పటి వరకు హాజరు కాలేదు, ఎక్కడున్నారనే విషయాన్ని తెలియదు. హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసిన ప్రభాకర్ రావు రాకపోవడం వెనుక మాత్రం ఖచ్చితంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యక్తులే అడ్డుకొని అతన్ని రాకుండా ప్రయత్నాలు చేస్తా ఉన్నారని ఒక విమర్శలు తలెత్తుతున్నటువంటి క్రమంలో నేరుగానే ఈ రోజు కేసీఆర్ స్పందిస్తూ దీనిపైన స్పందించాల్సినటువంటి బాధ్యత ఉంది, 2-3 రోజుల్లో స్పందిస్తా, నిజాలు అన్ని కూడా బయట పెడతా, 10 ఏళ్ల పాటు సీఎం గా చేసినటువంటి వ్యక్తిని అంటూ కూడా ఈ రోజు చిట్ చాట్ ద్వారా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం కాబట్టి కేసీఆర్ స్పందించే తీరు కోసం మాత్రం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నాడు. ఎందుకంటే ప్రతిదీ కూడా ఆధారాలతో సహా కేసీఆర్ అన్ని వివరాలను ప్రజలకు తెలిసే విధంగా మాట్లాడుతూ ఉంటాడు. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది నిజంగానే ఫోన్ ట్యాపింగ్ చేపడి ప్రతిపక్ష నాయకులది వ్యాపారవేత్తలు బెదిరింపులకు పాల్పడ్డారా, లేదా కాంగ్రెస్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పై ఏదో రకంగా వీళ్ళు రంగురుద్దేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అనేది కూడా త్వరలో ఆ వివరాలతో సహా అన్ని ఆధారాలతో మీడియా ముందుకు వచ్చి ఆ వివరాలు అందజేస్తా అంటూ మాత్రం కేసీఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒక్కసారిగా కలవరానికి గురి చేసింది అనుకోవాలి. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.